హరే కృష్ణ, అందరికీ నమస్కారం. ఈ రోజు నుంచి నేను రోజు ఒక లాంగ్ వీడియోని పోస్ట్ చేస్తాను. దీనిలో కొన్ని టాపిక్స్ని రెగ్యులర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఎక్కువ టైం తీసుకోను. ఈరోజు టాపిక్ కర్మ. ప్రతి వీడియోలో, నా భగవద్గీత వీడియోస్లో నేను చెప్తూ ఉంటాను ఏంటంటే, మీ ధర్మంని మీరు పాటించండి, మీ కర్మంని మీరు చేస్తూ ఉండండి, ధర్మం మార్గంలోనే మీ కర్మంని పాటిస్తూ ఉండండి అని ప్రతి వీడియోలో చెప్తాను. కానీ అసలుకి ఈ కర్మ అంటే ఏంటి? వాస్తవంకి కర్మని ఇంగ్లీష్లో యాక్షన్ అంటారు. ఏదో ఒక పని చేయడం అనేది ఒక కర్మ అని మనం చెప్పుకోవచ్చు. ఇప్పుడు నేను ఇక్కడ మాట్లాడుతున్నాను, ఇది ఒక కర్మ. మీరు ఒక వింటున్నారు, అది కూడా కర్మే. మీరు చూస్తున్నారు, అది కర్మ. మీరు మాట్లాడుతున్నారు, అది కూడా కర్మే. నేను చేయి ఊపుతున్నాను, ఇది కూడా కర్మే. మీరు నడిచినా కర్మే, మీరు కూర్చున్నా కర్మే. మీరు పడుకున్నా కూడా కర్మమే, మీరు లెగిసున్నా కూడా కర్మమే. ప్రతి ఒక్కటి కర్మమే. మీరు చేసిన ప్రతి ఒక్క యాక్షన్ అనేది కర్మమే. సో ఇప్పుడు ఈ కర్మం అనేది మన కంట్రోల్లో ఉంటుందా, ఉండదా? వాస్తవంకి అన్ని కర్మాలు మన కంట్రోల్లో ఉండవు, కొన్ని మాత్రం మన కంట్రోల్లో ఉంటాయి. ఇప్పుడు మన థాట్స్ అనేది మన కంట్రోల్లో ఉండదు. మనం ఈ ఊపిరి తీసుకుంటాం కదా, అది పూర్తిగా మన కంట్రోల్లో ఉండదు. మనం ఊపిరి ఆపేసి ఫుల్ డే ఉండలేం, అదే ఊపిరి వదిలేసి ఫుల్ డే కూడా ఉండలేం. సో ఇవన్నీ మన చేతిలో ఉండవు, బట్ కొన్ని మన చేతిలో ఉంటాయి. కొన్ని అంటే ఏంటి? మన జీవితం పరంగా మనం తీసుకున్న డిసిజన్. ఎవరికి హాని చేయకుండా మన ఒక్కళ్ళకి మంచి గురించి ఆలోచించుకొని నడిస్తే అది మంచి కర్మమే. అందరినీ తోడు పట్టుకొని వెళ్ళి అందరి గురించి మంచిగా ఆలోచించి అందరి పరంగా మంచి కర్మం చేస్తూ మన కోసం చెడు కర్మం చేసుకుంటే ఇది ఒక తప్పుట కర్మం. అలాగే అందరి గురించి మంచిగా ఆలోచించి మన గురించి కూడా మంచిగా ఆలోచిస్తే ఇది ఒక మంచి కర్మం. అదే మన ఒక్కళ్ళ గురించి మంచిగా ఆలోచించి ఎవరి గురించి ఆలోచించకుండా తప్పైనా పర్లేదు మనం బాగుండాలి అని అనుకుంటే ఇది ఒక తప్పుట కర్మం. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు కర్మ గురించి ఒక మాట తెలుసుకోవాలి. ఏంటంటే కృష్ణుడు మాట మాటికి మీ కర్మ మీ కర్మ మీ కర్మ అని ఎందుకు చెప్తున్నారంటే, కృష్ణుడు మనందరికీ ఇచ్చింది స్వేచ్ఛ, అంటే ఫ్రీడమ్. మనం ఏదైనా చేయొచ్చు, ఏదైనా మాట్లాడవచ్చు, ఏదైనా ఆలోచించవచ్చు అని. సో దీనివల్ల ఏమవుతుంది, సింపుల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మన దగ్గర 4 యుగాలు ఉన్నాయి. మీ అందరికీ తెలుసు, సత్యుగ్, త్రేతాయుగ్, ద్వాపరయుగ్, అలాగే కలియుగం. సత్యుగంలో అంటే చాలామంది చెప్తారు ఏంటంటే, ఈ ఎవరైతే రాక్షసులు ఉన్నారో, ఎవరైతే దేవతలు ఉన్నారో లేదా భగవంతులు ఉన్నారో వాళ్ళందరూ వేరే వేరే లోకల్లో ఉండేవారు. త్రేతాయుగం వచ్చినప్పుడు వీళ్ళందరూ అంటే ఒకే భూమి పైన ఉండేవారు. దాని తర్వాత ద్వాపర యుగంలో వీళ్ళందరూ ఒకే కుటుంబంలో ఉండేవారు. ఇప్పుడు కలియుగం వీళ్ళందరూ ఒకే మనిషి లోపల ఉన్నారు. అంటే ఒకే మనిషి లోపల, అంటే నా లోపలే దేవుడు దేవతలు ఉన్నారు, నా లోపలే రావణసుడు లేకపోతే రాక్షసుడు అందరూ ఉన్నారు. నా డిసిజన్ నాది. నేను ఇప్పుడు మంచోడిని అవ్వాలా చెడ్డోడిని అవ్వాలా, ఆ డిసిజన్ నాది. సేమ్ మీ లైఫ్లో కూడా ఆ డిసిజన్ అనేది మీది. ఇప్పుడు మీరు ఇక్కడ ఏం తెలుసుకోవాలంటే, కృష్ణుడు మనకి మీ కర్మ అంటే మన కర్మ గురించి ఎందుకు చెప్తున్నారంటే, మనం మన కర్మలు ఎలా తీసుకోవాలంటే, మనం ఒక మంచి అడుగేయాలి, మంచి జీవితం వైపు అడుగేయాలి, అందరి గురించి మంచి ఆలోచించి అడుగేయాలి. బట్ ఈ అడుగులు వేస్తున్నప్పుడు మనకి మాటికి మన లోపల ఉన్న ఒక చెడు వ్యక్తి, ఒక రాక్షసుడు మనకు చెప్తూ ఉంటాడు ఏంటంటే, ఇవన్నీ మంచిది కాదు, నువ్వు ఒక్కసారి ఈ డిసిజన్ తీసుకో, నీకు వేలల్లో కోటుల్లో డబ్బులు వస్తాయి, స్కామ్ చెయ్యి, మనుషుల్ని మోసం చెయ్యి, చంపేయి అని మీకు మీ మైండ్ లోపలే ఉంటాయి. ఇవన్నీ మీకు పిలుస్తూ ఉంటాయి. ఇది కానీ మీరు విన్నారనుకోండి, మీకు చాలా ఆనందంగా అనిపిస్తుంది. అంటే ఓకే, ఇది చేస్తే నాకు ఇంకా డబ్బులు వస్తాయి, నా సమస్యలు అన్నీ తీరిపోతాయి అని మనందరం ఆలోచిస్తాం. కానీ వాస్తవంకి ఇది ఒక గొయ్యి, ఒక ట్రాప్. ఫస్ట్ బాగానే ఉంటుంది, కానీ ఒక్కసారి కింద పడిన తర్వాత పైకి ఎప్పటికీ లెగలేం. అలాగే దేవుడు మార్గంలో నడడం, ధర్మం మార్గంలో నడడం, ఇదేంటంటే ఇది చూడ్డానికి ఒక ట్రాప్ లాగా ఉంటుంది. అంటే ఇది ఒక గొయ్యిలాగే కనిపిస్తూ ఉంటుంది, కానీ వాస్తవంకి నడిచినప్పుడు మీకు అర్థమవుతుంది ఏంటంటే ఇది ఒక పెద్ద కొండ. ఇది స్ట్రైట్గా వెళ్దు, పైకే వెళ్తుంది, కిందకి కూడా రాదు. అంటే అందరూ అంటే కదా, పైకి వెళ్ళినోడు కింద పడతాడని. కానీ ధర్మం మార్గంలో ఏ వ్యక్తి అయితే పైకి వెళ్ళడానికి ముందడుగేస్తాడో వాడు ఎప్పుడు కూడా కింద పడడు. దేవుడు మార్గంలో ఎవడైతే ఒక మనిషి అడుగేస్తాడో వాడు ఎప్పుడు కూడా కింద పడ్డు, వీడు జస్ట్ పైకే వెళ్తాడు. ఆడ కింద పడాల్సి వచ్చే సిచ్యువేషన్లో కూడా దేవుడు ప్రతిసారి చేపట్టుకుంటాడు. ఏదో ఒక రూపంలో పట్టుకుంటారు, ఏదో ఒక సిచ్యువేషన్ రూపంలో కూడా రావచ్చు. ఒక మనిషి రూపంలో మాత్రమే కాదు, ఒక కుక్క రూపంలో, ఒక ఆవు రూపంలో, ఒక కోతి రూపంలో, లేకపోతే ఒక సిచ్యువేషన్. ఎలాంటి సిచ్యువేషన్ క్రియేట్ అవుతుందంటే ఆ సిచ్యువేషన్ మిమ్మల్ని కాపాడేస్తుంది. ఏ రూపంలో అయినా వచ్చి దేవుడు కాపాడేస్తారు. కానీ మీరు కానీ ఒక్కసారైనా ఆ రాక్షసుడి వైపు, ఆ తప్పు ఆలోచన వైపు అడిగేస్తే అక్కడ దేవుడు కూడా మిమ్మల్ని కాపాడలేడు. ఎందుకంటే అక్కడ మీకు దేవుడి పైన నమ్మకం అనేది పోతుంది.
మీరేమనుకుంటారు, ఇవన్నీ దేవుడే చేయించారు అనుకుంటారు, కానీ కాదు. ఇవన్నీ మీ మెదడు, మీ బుద్ధి మీతో చేయిస్తుంది. ఇది ఏంటి ఇలాగా అంటే ఈ లోకంలో ఏది జరిగినా అన్నీ కృష్ణుడు పర్మిషన్ తోటేగా జరుగుతుంది అని చాలామంది చెప్పొచ్చు. దేవుడు పర్మిషన్ తోటే జరుగుతుంది కదా అని చెప్పొచ్చు. కానీ వాస్తవంకి దేవుడు పర్మిషన్ తోటే జరుగుతుంది. కానీ దేవుడు పర్మిషన్ ఇచ్చాడు దేనికి? మన స్వేచ్ఛకి, మన ఫ్రీడమ్కి. అంటే ఆలోచించే శక్తి మనకి ఇచ్చాడు, నిర్ణయం తీసుకునే శక్తి కూడా మనకే ఇచ్చాడు. సో ఇవన్నీ దేవుడు ఆజ్ఞతోటే జరిగింది. కానీ ఇప్పుడు మనం ఎలాంటి కర్మంని మెచ్చుకుంటున్నామో అది మన పైన ఉంది. మనం కానీ తప్పుట కర్మంని మెచ్చుకుంటే తప్పుట ఫలితాలే మనకు వస్తాయి. మంచి కర్మంని మెచ్చుకుంటే మంచి ఫలితాలే మనకు వస్తాయి. సారీ కొద్దిగా అంటే నేను నాన్ స్టాప్గా చెప్తున్నాను. వెల్, ఇక్కడ మీకు కర్మ గురించి ఒక మాట క్లియర్గా అర్థమై ఉంటుంది. ఏంటంటే మీ కర్మ ఎప్పటికీ మీ చేతుల్లోనే ఉంది, దేవుడి చేతుల్లో లేదు. మీరు ఎలా కర్మ చేస్తే, ఎలాంటి పనులు మీరు చేస్తే అలాంటి ప్రతిఫలం అంటారు, అంటే ఫ్రూట్ మీకు దొరుకుతుంది. చూడండి, ఇక్కడ ఇంకో మాట మీరు తెలుసుకోవాలి. మీ చేత ఓన్లీ కర్మ మాత్రమే ఉంది. మీరు ఓన్లీ కర్మం ఒక్కటే చేయగలరు. ఆ కర్మం నుంచి ఎలాంటి ఫలితంని మీరు ఎప్పటికీ ఆశించలేరు. ఈ మాట క్లియర్గా దేవుడు భగవద్గీతలో క్లియర్గా మెన్షన్ చేశారు. ఇప్పుడు మీరు దారిలో కొంతమందిని హెల్ప్ చేస్తూ ఉంటారు, కానీ తిరిగి మీతో మంచి అవ్వాలని ఎప్పుడు కోరుకోవద్దు. ఎప్పుడు కూడా అలాంటి కోరిక కానీ మీరు కోరుకుంటే పక్కా మీరు కింద పడతారు, పక్కా మీకు ఫలితం అనేది దొరకదు. అలాగని ఫలితంని కోరుకోవద్దు అని పూర్తిగా కూడా అనట్లేదు. కొన్ని ప్లేసెస్లో మీరు ఫలితంని కోరుకోవచ్చు, బట్ యాక్చువల్లీ పూర్తిగా కోరుకోకపోతేనే బెటర్. ఓకే, ఎందుకంటే ఎంతైనా మనుషులేం కదా, ఎంత చెప్పినా మనం వినం. ఎక్కడో ఒక చోట మన లోపల ఆ కోరిక అనేది మిగిలిపోతూ ఉంటుంది. సో ఇక్కడ మీకు ఒక మాట క్లియర్గా అర్థమైపోయింది. ఏంటంటే మన కర్మ అంటే మన యాక్షన్స్ అనేది మన చేతులు ఉన్నాయి. అన్ని యాక్షన్స్ మన చేతిలో లేవు, బట్ కొన్ని యాక్షన్స్ అంటే ఎలాగ ఆలోచించాలి, ఎటువైపు ఆలోచించాలి, ఎలాంటి కర్మంని చేయాలి, అసలు దేవుడి దారిలో నడాలా, రాక్షసుడు దారిలో నడాలా, అలాంటి డిసిజన్స్ మన చేతిలో ఉంటాయి అని మీకు తెలిసిపోయింది. అలాగే ఈ కర్మంకి ఫలితం అనేది మన చేతిలో లేదని మీ అందరికి కూడా తెలిసింది. ఇప్పుడు ఇంకో మాట చెప్తాను, ఇది చాలా మంచి మాట. ఓకే, ఈ మాట ఏంటంటే మీరు అసలు మీ కర్మంని ఎలాగా దేవుడి వైపు తీసుకొని వెళ్ళొచ్చు, మంచి కర్మంని ఎలాగా మీరు చేయొచ్చు. దీనికి జవాబు ఏముంచో నామజపం. అందరూ అంటారు ఏంటంటే కృష్ణుడి నామ తీసుకుంటే, కృష్ణుడి పేరు తీసుకుంటే అన్ని కష్టాలు తీరిపోతాయని. కానీ దీని వెనకనున్న రహస్యం ఎవరు చెప్పరు. చూడండి, మన బ్రెయిన్ ఉంటుంది కదా, మన మైండ్. ఈ మైండ్ ఏముంచో మనం ఎలాంటి చిత్రంని మనం దీనికి చూపిస్తామో, ఎలాంటి మాటలు మేము మాట్లాడతామో, ఎలాంటి ఆలోచన మనం పట్టుకుంటామో దాన్ని బట్టి ఇది ఆలోచిస్తుంది, దాన్ని బట్టి మన కర్మాలని ఇదే డిసైడ్ చేస్తుంది. ఇప్పుడు మీరు మాటకి కృష్ణనామ జపం చేస్తే, దేవుడి నామ జపం చేస్తే ఏమవుతుందంటే మీ బ్రెయిన్ రీప్రోగ్రామ్ అయిపోద్ది. అదేం ఆలోచిస్తుంది, ఓకే కంటిన్యూస్గా దేవుడి పేరు చెప్తున్నాడు, దేవుడి పేరు చెప్తున్నాడు, దేవుడి పేరు చెప్తున్నాడు అని అది ప్రోగ్రామ్ అయిపోద్ది. అది ప్రోగ్రామ్ అయిన తర్వాత మీ అన్ని కర్మాలు దేవుడి వైపే మారిపోతాయి. అందుకే అందరూ అంటారు, అందరికీ చాలామంది పెద్ద పెద్ద మహర్షులు కూడా అంటారు, కలియుగంలో దేవుణ్ణి దక్కించుకోవడం చాలా ఈజీ. పూజలు, యజ్ఞాలు, హోమాలు చేయక్కర్లేదు, జస్ట్ కృష్ణనామ జపం చేస్తే చాలు, దేవుణ్ణి మనం దక్కించుకోవచ్చు. మీ కర్మంని మీరు మార్చుకుంటారు అనుకొని మీరు డిసైడ్ అయితే జస్ట్ సింపుల్గా రోజు మార్నింగ్ లెగిసిన తర్వాత మీ గురించి మీరు మంచిగా ఆలోచించండి, దేవుడు పేరు తీసుకోండి. వీలైతే ఒక మంత్రం ఉంది, ఆ మంత్రంని నాకు ఒక గురువు ఇచ్చారు, అది మీకు తెలిసే ఉంది ఆ మంత్రం, బట్ నేను మళ్ళీ చెప్తాను. హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే. ఈ మంత్రంని 108 టైమ్స్ రోజు మార్నింగ్ చెప్పండి. ఆటోమేటిక్గా 1 or 2 వీక్స్ లోపల మీ కష్టం అనేది మీకు తెలియకుండా పోతుంది. ఇది నిజం. సో ఇక్కడ దాకా కన్క్లూజన్ ఏంటంటే మన జీవితంలో కర్మ అంటే మన యాక్షన్స్, కానీ ప్రతి ఒక్క కర్మం మీద మన కంట్రోల్ అనేది ఉండదు, బట్ కొన్ని కర్మం మీద మన కంట్రోల్ అనేది ఉంటుంది. సో కంప్లీట్గా కర్మ అనేది మన డిసిషన్ పైన బేస్ అయి ఉంది, బట్ దీనికి రావాల్సిన ఫలితం, దీనికి రావాల్సిన రిజల్ట్ అనేది ఎప్పుడు కూడా మన చేతుల్లో ఉండదు. మీరు యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేయొచ్చు, మీరు యూట్యూబ్లో వీడియోలు పెట్టొచ్చు, మీరు ఇన్స్టాగ్రామ్లో రీల్ చేయొచ్చు, మీరు ఒక జాబ్ కోసం అప్లై చేయొచ్చు, మీరు పరిగెట్టొచ్చు, లేకపోతే మీరేమంచో బాడీ బిల్డింగ్ కోసం దిగొచ్చు, బట్ బాడీ బిల్డింగ్లో మీరు గెలుస్తారని ఎక్కడ రాసి లేదు. ఆ ఫలితం దేవుడి చేతిలో. మీరు పరిగెట్టొచ్చు, బట్ పరిగెట్టిన తర్వాత ఎవరో వచ్చి మీకు పొగిడేస్తారు అనేది ఎప్పుడు లేదు. మీరు ఉద్యోగం కోసం అప్లై చేయొచ్చు, బట్ ఉద్యోగం మీకే దొరుకుతుంది అని ఎక్కడ రాసి లేదు. సో మీ కర్మంని చేయడం దాకే మీ దగ్గర ఒక హక్కు అనేది ఉంది. ఈ మాట
కృష్ణుడు స్వయంగా భగవద్గీతలో కూడా చెప్పారు. సో ఫైనలీ నాకు తెలిసి ఇక్కడ దాకా మీకు అర్థమై ఉంటుంది. మీకు కానీ ఇలాగా నచ్చుతుంది, ఇలాంటి టాపిక్స్ని ఇలాగ ఎక్స్ప్లెయిన్ చేయడం మీకు నచ్చుతుంది అనుకోండి, కమెంట్ బాక్స్లో నాకు చెప్పండి, రెగ్యులర్గా వీడియోస్ చేద్దాం. సో ఇది అర్థమయ్యేదాకా హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే.